తర్వాత చూద్దాం. అరొకటి అరొకటి మీకే చెప్పేది, అరొకండి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. అయ్యో పోలీసులు వస్తున్నారే. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హీస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు ఇద్దరు జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. లేదు సార్. నో ప్రాబ్లం సార్. రండి రండి సత్య బై. నన్ను మర్చిపోకండి మేడం. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా. ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆడడం రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తావంటే. నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయవేగానే హిహిహి అంటూ ఇక్కిలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీదొట్టు మంజు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. సిద్ధు ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. సిద్ధు ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు. నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే నా మాట విను.
ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్ప వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. ఆ అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతన్నే చేయకు ఏంటి. సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐ యామ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఈ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకొని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలరా. ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే, నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడుకు. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనీళ్ళు అమ్ముకోవచ్చు.